నోరు అదుపు మాట పొదుపు అన్నారు పెద్దలు. అవి లైన్ దాటితే కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ల రాజకీయ ఎజెండాతో చేసిన ప్రసంగాలు ఆ సినిమాల ఫలితాల్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాదు, నిర్మాతకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. గేమ్ చేంజర్, లైలా సినిమాల రిజల్ట్ సినిమా వారిని ఆలోచనలో పడేసింది. అనవసరంగా రాజకీయం అనే కొరివితో గోక్కున్నామా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొంది అంతే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. రిలీజ్ కు వారం రోజుల ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్, కమెడియన్ పృథ్వీ పరిధి దాటి రాజకీయ ప్రస్తావన తెచ్చారు. తమకు గిట్టని జగన్ మీద విషం కక్కారు. అది సహజంగానే వైసీపీ వాళ్లలో వ్యతిరేకత తెచ్చి వాళ్లంతా ఆ మూవీని బాయ్కాట్ చేశారు. ఫలితంగా గేమ్ చేంజర్ టాలీవుడ్ లో అతిపెద్ద డిజాస్టర్ అయింది. దాదాపు 120 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది ఈ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే దిల్ రాజు కోలుకోవడం కలే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సరే, ఆ సినిమా సంగతి చూసైనా టాలీవుడ్ జాగ్రత్త పడాల్సింది. పడలేదు సరికదా, లైలా అనే సినిమా ఫంక్షన్ లో ఇంకాస్త అతి చేశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారంగా మారడం, అతడి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆ సినిమా హీరో, నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఆ తర్వాత కూడా పృథ్వీ ఏమాత్రం తగ్గనట్లుగా ప్రకటన చేయడం, ఆ తర్వాత హీరో గారు కూడా ఒక అసభ్యకరమైన స్టిల్ ని సోషల్ మీడియాలో చూపడం, ఇదంతా వైసీపీ వాళ్లలో కసిని పెంచి బాయ్కాట్ లైలా అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. దాంతో అది కూడా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. 8 కోట్లకు మూవీని అమ్మితే కనీసం 1 కోటి కూడా రాలేదు. దెబ్బకు నిర్మాత మూలన పడాల్సి వచ్చింది. ఇవన్నీ చూశాక సినిమా వాళ్లలో చాలా మార్పులు వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాగా సినిమా ఫంక్షన్లు, సినిమా వాళ్ల ఇంటర్వ్యూలు చూస్తే మాత్రం ఇండస్ట్రీలో చాలా మార్పే కనిపిస్తూ ఉంది. పృథ్వీ వ్యాఖ్యల్ని నటుడు బ్రహ్మాజీ తప్పుబట్టారు. ఒక సినిమా వేదికపై పృథ్వీ అలా మాట్లాడడం నిస్సందేహంగా తప్పు అని, పృథ్వీ వ్యాఖ్యలపై స్పందించే వారి తీరు కరెక్ట్ అని బ్రహ్మాజీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఒక సినిమా ఫంక్షన్ లో ఒక ప్రాసవీరుణ్ణి తీసుకొచ్చి సినిమా వేదికలపై రాజకీయ ప్రకటనలు వద్దంటూ చెప్పించారు. అలాంటి మాటలతో నిర్మాతను ముంచొద్దు అంటూ హితబోధ చేయించారు. బండ గణేష్, నిర్మాత నట్టి కుమార్ లాంటి వాళ్లు కూడా సినిమా ఫంక్షన్స్ లో రాజకీయాల ప్రస్తావన తప్పుపట్టారు. ఇవన్నీ ఒక్క 3-4 రోజుల తేడాలో సినిమా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న భిన్నమైన మాటలు. ఇలా అయినా పృథ్వీ లాంటి వాళ్లు బుద్ధి తెచ్చుకుంటే మంచిదే. కేవలం పృథ్వీ మాత్రమే కాకుండా జబర్దస్త్ బ్యాచ్ కూడా మిగిలే ఉంది. వాళ్లు కూడా తెగ ఊగిపోతూ ఉంటారు. ఇకపై ఇలా ఊగిపోయే వాళ్ళందరికీ ఇండస్ట్రీ నుంచి హెచ్చరికలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వారికి కూడా ఇండస్ట్రీ పెద్దలు దీనిపై వినతులు సమర్పించుకునే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సినిమాని సినిమాగా చూడండి. మీ రాజకీయ ఎజెండాకు సినిమాని బలిపెట్టొద్దు. కావాలంటే డైరెక్ట్ గా వెళ్లి రాజకీయాల్లో చేరండి అంటూ సినీ నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.